మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదలు త్రుప్పు వానిని తినివేయను, దొంగలు కన్నము వేసి వానిని దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచట వారిని చెదలు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయముండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతా కాంతిమంతమైండును. నీ కన్ను చెడ్డదైనచో నీ దేహమంతా చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు సంపదల గురించి బోధిస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవించటానికి ధనము అవసరము. ప్రస్తుత జీవితంలో భవిష్యత్తులో సుఖంగా జీవించటానికి, ఎటువంటి కొరత లేకుండా బ్రతకటానికి మనము సంపదలు సమకూర్చుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కానీ మనం చేసే తప్పు ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని సంపదలకు ఇస్తున్నాం. దేవుని స్థానంలో ధనాన్ని ఉంచి ధనాన్ని ఆరాధిస్తున్నాం. ధనాన్ని దయచేయవాడు దేవుడే అనే విషయాన్ని మరిచిపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, ధనానికి ఇవ్వాల్సిన స్థానాన్ని ధనానికి ఇవ్వాలి. ధనం కష్టపడి సంపాదించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు దయచేసిన తెలివితేటలను వినియోగించుకుని ఈ లోకములో కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి ప్రియామిత్రులారా. కానీ ధనమే దయముగా పరిగణించి జీవిస్తే మనము దేవునికి దూరం అవుతాం, దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తాం ప్రియ సహోదరి సహోదరులారా. అమెరికా దేశంలో మైకేల్ జాక్సన్ అనే ఒక గొప్ప డాన్సర్ ఉండేవాడు. అతను తన యొక్క డాన్స్ ప్రదర్శనల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నాడు, ఎంతో డబ్బు సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగాడు. తాను ఈ భూలోకంలో ఎక్కువ కాలం బ్రతకాలని ప్రయత్నం చేశాడు. సుమారు 150 సంవత్సరాలు బ్రతకాలని తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ చివరికి తాను 50 సంవత్సరాలకే చనిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకంలో మనం ఎంత పేరు సంపాదించుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా అవి మనతో రావు, అవి శాశ్వతమైనవి కావు అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు పరలోక రాజ్యములో ఆస్తులను సమకూర్చి పెట్టుకోండి, అక్కడ అవి పదిలంగా ఉంటాయి, అక్కడ దొంగలు అపహరించరు, చెదపురుగులు తినివేయవు, త్రుప్పు తినివేయవు అంటున్నాడు. ఈ భూలోకములో ఆస్తిపాస్తులను సమకూర్చుకోవటం మనకు తెలుసు. కానీ పరలోక రాజ్యములో ఆస్తిపాస్తులను ఏ విధంగా సమకూర్చుకోగలమంటే ఈ భూలోకములో సత్కార్యాలు చేయటం ద్వారా, ఈ భూలోకములో ఉన్నతమైన జీవితాన్ని జీవించడం ద్వారా, ఈ భూలోకములో సహోదర ప్రేమ, దైవ ప్రేమ కలిగి జీవించడం ద్వారా మనము పరలోక రాజ్యములో సంపదలు సమకూర్చుకోగలము ప్రియామిత్రులారా. అటువంటి గొప్ప వరాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈ రోజున నీ వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు. ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న సువార్తలో సంపదల గురించి మేము తెలుసుకున్నాం. ఈ లోకములో సంపదలు సమకూర్చుకోవటం కంటే పరలోకములో సంపదలు సమకూర్చుకోవటం ఉత్తమము అని తెలుసుకున్నాం ప్రభు. ఈ భూలోకములు మేము జీవిస్తూ ఉండగా సత్కార్యాలు చేస్తూ నీ యెడల ప్రేమతో, సహోదర ప్రేమతో జీవించే వాక్యాన్ని దయచేయండి. ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి, ఆమెన్.